హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. ఎవరైనా వ్లాగ్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తా చూడండి. చెప్పాను కదా, మీ వెంకటేశ్వర స్వామి సేవ చేయించుకున్నామని ఆ వ్లాగ్లో చెప్పాను. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేయిస్తాం ప్రతిసారి కూడానని. సో ఆ నెక్స్ట్ డేనే మా ఇంటి అమ్మవారికి యాటనేస్తాం అన్నమాట. మేకపోతుని వేస్తాం, సంబరం చేస్తాం. సో ఇయర్లీ వన్స్ ఇలాగ కామన్గా జరుగుతూ ఉంటుంది. సో ఇంట్లో అందరూ ఒక్కొక్కసారి చెప్పున అలాగ వేస్తారన్నమాట. సో వాళ్ళు మొక్కుకున్న ప్రకారం ఇంకా ఏ ఈవెంట్ అయినా సరే కంపల్సరీ, మ్యారేజ్ అయినా, పూజ అయినా, అకేషన్ అయినా, ఏదైనా ఫెస్టివల్ అయినా డ్యాన్స్ అయితే కంపల్సరీగా ఉండాల్సిందే అన్నమాట. మా ఇంట్లో ఇప్పుడు అందరి ఇళ్ళలో కూడా అదొక పెద్ద సెలబ్రేషన్ లాగా చేసుకుంటే కొంచెం అందరికీ కూడా మంచిగా జోష్గా కూడా ఉంటుంది. సో మా ఇంట్లో పండగ అమ్మవారిని పోతుని తీసుకెళ్తూ అలాగా డ్యాన్స్ కూడా చేస్తాం అన్నమాట. ఇంకా సంబరం మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలాగే ఊర్లో పోతురాజు బాబు గుడి ఉంటుంది అన్నమాట. సో అక్కడికి కూడా పూజ అది దండ అదేసి అక్కడ నుంచి ఊర్లో బంగారం తల్లి గుడి అని ఉంటుందండి. సో అక్కడికి కూడా వెళ్తాం అన్నమాట, యాటను పట్టుకొని ఊరేగింపుగా. విలేజెస్లో ఉండే వాళ్ళకి బాగా తెలుస్తుందండి. ప్రతి విలేజ్లో కూడా ఒక అమ్మవారి గుడి ఉంటుంది అన్నమాట. సో మన ఇంట్లో ఏ పూజలు చేసుకున్నా, శుభకార్యాలు చేసుకున్నా, లేదంటే వీరభద్రుల సంబరాలు చాలామంది చేస్తారు. సో ఏది చేసినా ఆ అమ్మవారి ఆ ఊర్లో ఉన్న ఆ గుడికి తీసుకెళ్ళి పూజనది జరిపించి సో నెక్స్ట్ డే మన ఇంట్లోది కంటిన్యూ చేయాలన్నమాట. సో ఫంక్షన్ అయినా, పూజ అయినా, ఏదైనా సరే. సో అది మేము ఫాలో అవుతాం. ఇది ఎక్కువగా విలేజెస్లోని చాలామంది ఇదే చేస్తారన్నమాట. సో అది ఇంకా మేమందరం కూడా వేరే వాళ్ళ పూజ జరుగుతుంది. ఆ పూజ జరిగేలోపు ఇలాగా కొంచెం రచ్చ చేస్తున్నాం. ఓన్లీ పిల్లలు మాత్రమే ఉన్నాం. ఈ పిల్లలందరికీ మళ్ళీ చిన్నపిల్లలు. సో మా అమ్మ వాళ్ళు, పిన్ని, డాడీ వాళ్ళందరూ ఇంటి దగ్గర ఉన్నారు. మేమందరం కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ గుడి దగ్గరికి వచ్చామన్నమాట. ఫైనలీ డ్యాన్సులు, పూజలు, పండగ, భోజనాలు, గుడికి అన్నీ కూడా ఈవినింగ్ కల్లా కంప్లీట్ అయిపోయింది. సో ఎంత అలసిపోయామంటే ముందు రోజు వెంకటేశ్వర స్వామి సేవ, నెక్స్ట్ ఈరోజు ఈ పండగ 36 అవర్స్ నిద్ర లేదన్నమాట. అంటే సేవ మార్నింగ్ అయ్యే వరకు పడుకోకూడదు. సో మార్నింగ్ 6 వరకు పడుకోలేదు. వెంటనే రెడీ అయిపోయి మళ్ళీ ఈ పూజ. సో 1 అవర్ తప్పించి నిజంగా 36 గంటలు నిద్ర లేకుండా ఫస్ట్ టైం నేను చూశాను. సో ఈ శారీ లింక్ అడుగుతారని తెలుసు. ఇది నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్లో తీసుకున్నాను. ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. సో లింక్ అయితే లేదండి. ఇంక ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ అండ్ థ్యాంక్ యూ ఆల్.